హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఇది డోర్ టీవీ గురించి. దీంట్లో మనకు ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, రెండు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఇవాళ వీడియో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే డోర్ టీవీ యూస్ చేస్తున్నారో సో వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నిన్ననే డోర్ టీవీ నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే డోర్ టీవీ యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఈ మెసేజ్ గురించి చాలా మంది అయితే కంగారు పడుతున్నారు. కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్ లో కూడా అడగడం జరిగింది, అండ్ కొంతమంది మనకి వాట్సాప్ లో కూడా అడగడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్లారిటీ వీడియో చేద్దామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అయితే డోర్ టీవీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి పాపం ఏదో ఒక కష్టం అయితే వస్తూనే ఉంది. ఇండియాలో ఫస్ట్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ టీవీ అని చెప్పి వాళ్ళైతే తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చిన తర్వాత 10,700 రూపీస్కి ఫస్ట్ సేల్ చేశారు. ఆ తర్వాత 14,400 రూపీస్కి ప్లాన్స్ చేంజ్ చేశారు. ఆ తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అని అవి ఇవి వస్తూనే ఉన్నాయి. బట్ కాకపోతే ఎస్టర్డే నిన్ననే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. నేను మీకు మెసేజ్ అయితే పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. ఇక నుంచి అయితే మనము రీఛార్జ్ అయితే చేయాల్సిన పని లేదు. ఇదైతే మనకి ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనకి బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఇక నుంచి మనం రీఛార్జ్ చేయలేదు, కానీ కాకపోతే ఇక నుంచి వీళ్ళు సర్వీస్ అయితే ఇవ్వరు అనమాట. అంటే వీళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే వారంటీ ఉందో ఆ వారంటీ కూడా మనకైతే చల్లదని చెప్తున్నారు. చాలా క్లియర్గా చెప్తున్నారు, వారంటీ పనికిరాదు, అలాగే ఓటీటీ సర్వీసెస్ ఇవ్వము, ఏవైతే మేము మీకు ప్రామిస్ చేసామో అవన్నీ ఇవ్వము, మీరు రెగ్యులర్గా మీ టీవీని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే నార్మల్ టీవీని మనం యూజ్ చేసుకుంటున్నామో సేమ్ అదే విధంగా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. బట్ ఇక్కడ ఎవరైనా బెనిఫిట్ అయ్యారా అంటే కొత్తగా ఎవరైతే టీవీ కొన్నారో వాళ్ళు మాత్రమే బెనిఫిట్ అయ్యారు. అంటే వెరీ రీసెంట్లీ కొన్న వాళ్ళు మాత్రమే బెనిఫిట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అది కూడా ఎవరైనా ఆఫర్స్లో తీసుకొని ఉంటే వాళ్ళకి మాత్రమే ఇది బెనిఫిట్ అవుతుంది. ఇక నుంచి వాళ్ళు ఎలాంటి వారంటీ ప్రొవైడ్ చేయరు, సర్వీస్ ప్రొవైడ్ చేయరు. వాళ్ళు ఏవైతే కాలింగ్ నెంబర్స్ ఉన్నాయో టెలికాలర్ నెంబర్స్, ఆ టెలికాలర్ నెంబర్స్ కూడా ఇక నుంచి అయితే పనిచేయవు అనమాట. సో ఇవన్నీ వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే మీరు ఒకవేళ దీన్ని డిష్ టీవీ లాగా వాడుకోవాలనుకున్నా, అంటే లైక్ డిష్ టీవీ పెట్టుకొని వాడుకోవాలనుకున్నా వాడుకోవచ్చు. నార్మల్ టీవీ ఏ పనులు అయితే చేయగలదో అన్ని పనులు అయితే ఇది చేయగలదు అనమాట. కాకపోతే ఇక్కడ మనకు వచ్చే ఒక లాస్ కూడా ఉంది. ఏంటి అంటే ఫస్ట్ మనము వారంటీ, సర్వీస్ ఇవన్నీ కోల్పోతాము. రెండోది వచ్చేటప్పటికి మనకి ఇది డోర్ టీవీ ఓఎస్తో వస్తుంది కదా, వీళ్ళు ఇచ్చేటువంటి ఓన్లీ యాప్స్ మాత్రమే మనకు పనిచేయడం జరుగుతుంది. సో దానివల్ల కూడా మనకు ఒక లాస్ అయితే ఉంటుంది. కేవలం వీళ్ళు చాలా లిమిటెడ్ యాప్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి ఇది కూడా మనకి ఒక లాస్ కానీ బిగ్ లాస్ కానీ చెప్పుకోవచ్చు. ఎవరైతే సీసీటీవీలకు కానీ లేదంటే చిన్న చిన్న షాప్స్లో కానీ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఇది బెనిఫిట్ అవుతుంది తప్ప నార్మల్ వాళ్ళకైతే ఇది బెనిఫిట్ అవ్వదు. ఒకవేళ మీరు డోర్ టీవీ కనుక పర్చేస్ చేయాలనుకుంటే సెకండ్ హ్యాండ్లో పర్చేస్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఏదైతే మీకు ప్రైస్ వాల్యూ ఉంటుందో ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్లో 10,000 రూపీస్కి పర్చేస్ చేసి ఉంటారు. సో 10,000 రూపీస్ ప్రైస్ మీద మనము ఒక 6,000కో 5,500కో మ్యాక్సిమం 6,000 రూపీస్కి అయితే దాన్ని అయితే తీసుకోవచ్చు. దాన్ని మనము 43 ఇంచెస్ టీవీ కాబట్టి మనం సీసీటీవీలానో ఏదైనా షాప్స్లోకో కొన్ని ఉంటాయి కదా, సో వాటికి డెమో వీడియోస్ కోసము, సో అలాంటి వాటి కోసం అయితే మనము దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా మనకి నిన్నటి నుంచి ఓఎస్ కూడా చేంజ్ అయితే అయిపోయింది. ప్రీవియస్గా వస్తున్న ఓఎస్ అంతా కూడా మనకి రావట్లేదు. అంటే ఏదైతే వాళ్ళు ఇస్తున్నటువంటి లైవ్ టీవీ ఛానల్స్ యాప్స్ కానివ్వండి, అండ్ మనకి ఏదైతే డిస్ప్లే మీద వస్తున్నటువంటి యాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకైతే రావట్లేదు అనమాట. కొంచెం మొత్తం కూడా మనకి చేంజ్ అయితే అయిపోయింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే కొన్ని టీవీస్ సడన్గా ఆఫ్ అయిపోతున్నాయని అయితే చెప్తున్నారు. సో మీ టీవీ ఆఫ్ అవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం ఏంటి అంటే ఇన్ని సర్వీసులు ఆఫ్ చేశారు కదా, అలా అని షట్టర్ క్లోజ్ చేసి కంప్లీట్గా డోర్ టీవీ లేకుండా పోయిందా అంటే లేదు. డోర్ టీవీ యాజ్ యూజువల్గా నార్మల్ QLEDs ఏ విధంగా అయితే సేల్ చేస్తున్నారో సేమ్ అదే విధంగా ఆన్లైన్లో అయితే సేల్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ 2 years వారంటీతో అయితే సేల్ చేస్తూ ఉన్నారు అనమాట. సేమ్ డోర్ టీవీ ఓఎస్తో వస్తుంది. సేమ్ టీవీ అయితే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పటికి 20,900 రూపీస్ వరకు అయితే దీని ప్రైస్ అయితే ఉందన్నమాట. సో ఒకవేళ మీరు దీన్ని తీసుకోవాలా వద్దా అంటే ఖచ్చితంగా నా రికమెండేషన్ అయితే తీసుకోవద్దని చెప్తాను. సో ఆ ప్రైస్ దగ్గర మీకు బెటర్ టీవీస్ అయితే వస్తున్నాయి. సో ఒకసారి వాటిని అయితే మీరు లుక్అవుట్ చేయండి. ఎందుకంటే జనరల్గా మీకు 18,000 రూపీస్లోనే దానికంటే బడ్జెట్లో బెస్ట్ టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పిక్చర్ పరంగా, సౌండ్ క్వాలిటీ పరంగా, అండ్ మీకు గూగుల్ ఓఎస్తో కానివ్వండి, వాయిస్ అసిస్ట్తో కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు అదర్ టీవీస్లో అయితే లభిస్తున్నాయి. ఈ టీవీలో మీకు ఉండట్లేదు, ఉన్నవి సరిగా వర్క్ చేయట్లేదు. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై.